బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇప్పుడు ముగిసింది. సమావేశంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో బీఆర్ఎస్ లేని లోటు చాలా స్పష్టంగా కనిపించిందని అభిప్రాయపడ్డారు ఆయన. ఎంపీ తేజస్వి సూర్యపై తీవ్ర పదజాలంతో కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఆయన అలా మాట్లాడుతూ ఉంటే ఒక్కరు కూడా అడ్డుపడలేదని, బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం సృష్టించే వాళ్ళని అన్నారు. కాంగ్రెస్ వెధవలు ఒక్కరు కూడా మాట్లాడలేదని, తెలంగాణ పట్ల బీఆర్ఎస్ కు ఉన్న చిత్తశుద్ధి ఎవరికి ఉండదని అభిప్రాయపడ్డారు కేసీఆర్. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? లోక్సభలో తమ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటే ఖచ్చితంగా కూడా అక్కడ రణరంగం సృష్టించే వాళ్ళమంటూ కూడా ఆయన కమెంట్స్ చేశారు. అండ్ కాంగ్రెస్ సైలెంట్ గా ఉండటాన్ని కూడా ఆయన దెప్పిపొడిచారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి విజయ్? తాజ్, కొద్దిసేపటి క్రితమే ఇటు తెలంగాణకు సంబంధించి అంటే తెలంగాణ భవన్లో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ ఏదైతే దినోత్సవం ఉందో దానికి సంబంధించి ముఖ్య నేతలతో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించినటువంటి సమావేశం అయితే కొద్దిసేపటి క్రితమే ముగిసిపోయింది. అయితే ఇటు నుంచి తెలంగాణ భవన్ నుంచి నందినగర్కి వెళ్ళినటువంటి కేసీఆర్ ఆ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే ఏదైతే లోక్సభలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బీజేపీ ఎంపీ, దానిపైన కూడా కొంత ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్య నేతలతోని ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులను ఒకసారి మాట్లాడదాం. సో సార్, ఇప్పుడు కేసీఆర్ ప్రధానంగా ఎలాంటి సమావేశం ఏర్పాటు చేశారు? ముఖ్యంగా ముఖ్య నేతలతోని ఎలాంటి మాటలు చెప్పినటువంటి పరిస్థితి, అంటే ముందు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ ఎలా ఉండబోతుంది? రజోత్సవంగా సంబంధించిన 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరానికి ఎంటర్ అయినాం కాబట్టి దాని యొక్క కార్యక్రమం పార్టీ పరంగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. మెంబర్షిప్ అనేది, అదేవిధంగా ఉన్నటువంటి ఎస్ఐఆర్ది కానీ ఉన్న పార్టీ పటిష్ట కోసం కష్టపడి పనిచేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పేసి పార్టీ స్ట్రెంగ్తన్ కోసం ప్రతి నియోజకవర్గంలో మెంబర్షిప్ కూడా కరెక్ట్గా చేయాల్సినది. నెక్స్ట్ కొత్త బాడీస్ వేసేయడం జరుగుతుంది. లోకల్ ఉన్నటువంటి అధ్యక్షుడు, జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమైనా కానీ స్టేట్ పార్టీ మానిటరింగ్ చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు రాకేష్ రెడ్డిని ఒకసారి మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు, ప్రధానంగా గ్రామ లెవెల్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కూడా కొంత ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా జరుగుతుంది? తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీని కూడా పునర్నిర్మాణం చేయాలి. దానికోసము పోలింగ్ బూత్ స్థాయి నుండి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు మొత్తం కమిటీలు వేసుకోవాలి. కమిటీలు వేసుకోవాలంటే ముందు మెంబర్షిప్ చేయాలి. దాని ఆధారంగా మొత్తం కమిటీలు వేసి పార్టీని కూడా యాక్టివేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన మనం కీలకంగా పోరాటం చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది. కేసీఆర్ గారు ఎప్పుడు కలిసినా కూడా వారి స్పీచ్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈరోజు రజతోత్సవ ముగింపు సభ, అదేవిధంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశము బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కర్ణాటకకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపైన కూడా కేసీఆర్ కొంత ఒక పదజాలంతోనైతే ఆయన పైన విరుచుకుపడ్డట్టుగా కూడా కొంత సమాచారం అంతా ఉంది. ఎంతవరకు నిజం? అంటే ఎన్నటికైనా కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు రక్షణ కవచంగా ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లోక్సభలో ఉంటే ఈ రకంగా ఆ సదరు ఎంపీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసేవాడు కాదు. కాబట్టి మనం ఎప్పటికైనా ఇంటి పనికైనా మట్టి పనికైనా మనకు మనవాడే ఉండాలనేటువంటి ఏదైతే విషయం చెప్తూ ఉంటారో దాన్ని వారు పునరుద్ఘాటించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ మీద అట్లా అక్కసు వెళ్ళగక్కినప్పుడు మరి మిగతా పార్టీలు కూడా కరెక్ట్గా స్పందించాల్సిందనే విషయం కూడా వారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సమావేశం చాలా స్ఫూర్తిదాయకంగా కొనసాగింది. మరి రాబోయేటువంటి కాలానికి గాను దిశానిర్దేశం చేయడం జరిగింది. చూస్తా ఉన్నాం సర్తాజ్, మొత్తానికి చాలా అట్టహాసంగా అయితే సమావేశం కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే మాణిక్రావు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు మాణిక్రావు గారు, ప్రధానంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశానికి సంబంధించి సో ఎలాంటి సూచనలు చేశారు మీకు? అంటే ఎమ్మెల్యేలకు కావచ్చు, మాజీ మంత్రులకు కావచ్చు, ఎలాంటి సూచనలు చేశారు? మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అరాచకం చేస్తుందో దాని గురించి కాకుండా నిర్మాణాత్మకంగా మళ్ళీ పార్టీ బలంగా ఉండాలి, అందరూ కూడా
కాబట్టి ఈ నిర్మాణం అనేది కూడా చాలా రోజులైంది. తప్పకుండా ఇది జరగాలి. మనం అందరం కూడా మనం ఎంత ఉన్న మన శక్తి ఎంత ఉన్నదో చూపించుకొని అనే దేని విషయంలో నిర్మాణాత్మకంగా మరి దాన్ని చేయడం జరుగుతుంది. అందుకనే ఈరోజు పార్టీ పటిష్టంగా ఉండాలి. మనం రాబో దినాలలో ప్రజలే కోరుకుంటున్నారు. తప్పకుండా మనం అందరం కూడా కష్టపడాలి. వాళ్ళు కోరినంత మాత్రం కాదు, మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో ఉండాలి. మనం రాబో దినాలలో మళ్ళీ మనం ప్రభుత్వం రావాలి. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఎంతో అన్ని రకాలుగా బాధపడుతున్నారు. పేదరికంలో చాలామంది ఇళ్ళు పోయి కూలి హైడ్రా అని చెప్పి ఇంకొక రకంగా అందరికి ప్రజలను మోసం చేసి 6 గ్యారెంటీలు మోసం చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెడతారు. అంటే బూత్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి నుంచి పార్టీని ఎలా బలోపేతం చేయబోతా ఉన్నారు? కమిటీలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? తప్పకుండా ఇప్పుడు గ్రామ లెవెల్ నుంచి స్టేట్ వరకు తప్పకుండా నిర్మాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి దానికి మనకు అందరికీ కూడా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా దాన్ని చేపిస్తామని ప్రతి గ్రామంలో మెంబర్షిప్ అనేది చేసేసి మేము గతంలో 60 లక్షల మంది ఉండే ఈసారి ఇంకా అభివృద్ధి జరిగి 100 లక్షలు కావచ్చు. కాబట్టి మేము ఇంకా కూడా ప్రజల్లో చాలామంది ఇప్పుడు మేము పార్టీలో చేర్చుకోండి మమ్మల్ని కరుస్తామని చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు. రాబో దినాలలో మా అన్ని పార్టీల కన్నా మా పార్టీ ఇంకా బలంగా ఉంటుందని తెలియదు. సర్తా చూస్తూ ఉన్నాము, బూత్ లెవెల్ నుంచి కూడా కమిటీలను ఏర్పాటు చేసి ముఖ్యంగా ఏదైతే పార్టీ సభ్యత్వం ఉందో పార్టీ సభ్యత్వానికి సంబంధించి కూడా పూర్తిగా ఈ యొక్క దిశానిర్దేశం అయితే నాయకులకు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అందరికీ కూడా అంటే ముఖ్యంగా ఏదైతే గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని డెవలప్ చేసేటువంటి విధంగా అంటే ఇదివరకే సర్పంచ్ ఎలక్షన్స్కు సంబంధించి కూడా చాలా ఏదైతే రిజల్ట్స్ చూపిస్తుందో దాని లాగానే ముందు రోజుల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది హవా కొనసాగించేటువంటి విధంగా కూడా పూర్తిగా ఇటు నాయకులకు నేతలకైతే మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అయితే ముఖ్యంగా గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ కొన్ని చోట్ల కాంగ్రెస్ మరికొన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కొన్ని స్థానాలను. కాబట్టి అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో పూర్తిగా ఇటు కాంగ్రెస్కి ధీటుగా చేసేటువంటి ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో వాటన్నిటి కూడా తిప్పికొట్టేలాగా ఉండాలని కూడా చెప్తాను. పున్నల లక్ష్మయ్య ఒకసారి మాట్లాడదాం. సార్, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి సూచనలు ఎలా ఉండబోతా ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీని ఎలా తిరిగి పుంజుకునేలాగా చేస్తా ఉన్నారు? ఈ ప్రశ్న మీరు ఏ రకంగా అడుగుతున్నారే? ఆయనను మాజీ ముఖ్యమంత్రి అన్నారా? ఆయన 10 సంవత్సరాలు పరిపాలించాడా? సరే, మొన్నేదో 1.8% తేడాతోటి అపోజిషన్లోకి వచ్చాడు. ఆయన ఎలా మాట్లాడారు, ఆయన చేసేది ఏముంది అని అడగడం వల్ల ఆయనను తక్కువ చేస్తున్నారా? ఆయనను అర్థం చేసుకున్నారా లేదా? ఆయన పరిపాలన ఎట్లా ఉందో మీకు తెలియకపోతే మా దురదృష్టం. ఆయన పరిపాలన వల్ల కదా తెలంగాణ దేశంలో నెంబర్ 1గా ఉంది. అది అడిగే పద్ధతి బాగాలేదు. ఏదో దొరికాడు కదా, ఎట్లా కాదు, ఏదో దొరికాడు కదా అడుగుదాం కదా అనే ఉద్దేశంతో చాలు. ధన్యవాదాలు. చూస్తూ ఉన్నాము, మొత్తానికి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అంటే ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. ఈవెన్ బీఆర్ఎస్ నాయకులు అయితే అసలే ఒప్పుకోనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంకా కూడా కేసీఆరే ముఖ్యమంత్రి అనేటువంటి ఖచ్చితంగా ఆలోచనలో ఉన్నట్టుగా అయితే మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఎస్, ముందు ముఖ్యంగా ఇటు కార్మిక వర్గాలు కూడా సంబంధించి కూడా కొంత కేసీఆర్ అయితే వాళ్ళకు ఒక సూచనలు అయితే చేశారు. బీఆర్టీయూకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. రాంబాబు గారు, ప్రధానంగా కేసీఆర్ చేసినటువంటి సూచనలు ఎలా ఉన్నాయి? మున్ముందు రోజుల్లో కార్మిక విభాగం నుంచి కూడా చాలా వరకు మద్దతు లభించాలని చెప్పేసి కూడా కేసీఆర్ అడిగినట్టుగా తెలుస్తుంది. ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ గారు ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. దాని మీద తీవ్రమైన పోరాటాలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి కార్యకర్తలు, క్యాడరు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాలు అన్నీ కూడా సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి, ప్రజలకు అండగా నిలబడాలి అని చెప్పేసి చెప్పారు. తర్వాత అంశం వచ్చి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవాలి అని చెప్పారు. ఈ రోజు నుంచి పార్టీ రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలు రద్దు, మెంబర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టాలి. తీవ్రంగా మెంబర్షిప్ కార్యక్రమాన్ని సమయం ప్రకారంగా 15 రోజుల్లో పూర్తి చేసి నూతన కమిటీలు వేసుకోవాలని చెప్పారు. మొత్తంగా తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన అన్నీ కూడా విఫలమైనాయి. ప్రజలు ఎప్పుడు కేసీఆర్ వస్తాడు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ భవిష్యత్తులో 2 కూటములు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐకి సంబంధించినటువంటి ఒక కూటమి, బీఆర్ఎస్ అలాగే బీజేపీకి సంబంధించి ఇంకో కూటమి ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు.
ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడినా బీజేపీ బీఆర్ఎస్ కూటమి అనేది ఇక్కడే ఉండదు. బీఆర్ఎస్ ఒంటరిగానే పోరాటం చేస్తుంది, ఒంటరిగానే ఎన్నికల్లోకి పోద్ది. కేసీఆర్ గారు ఎక్కడ కూడా అలాంటి అర్థం వచ్చేటట్టుగా మాట్లాడలేదు. ఆయన ఇంకా గట్టిగా చెప్పాలని అంటే చాలా గట్టిగా మనకు ఇలా మనం పనిచేయండి, మంచి గ్రౌండ్ ఉన్నది, ప్రజలు మనల్ని కోరుకుంటున్నారు అని చెప్పారు. బీఆర్ఎస్కి ఇతరులను కలుపుకొని పోవాల్సిన పరిస్థితి ఏం లేదు. సత్తా చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే బీఆర్ఎస్ సింగిల్ ఎజెండాగానే రానున్నటువంటి ఎన్నికల్లోకి ముందుకు వెళ్తా ఉంది. అలాగే గ్రామ లెవెల్ నుంచి కూడా కమిటీలను ఏర్పాటు చేసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి అయితే చూస్తూ ఉంది. ఇప్పటికే 60 లక్షల వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ సభ్యత్వాలు ఏవైతే ఉన్నాయో దాన్ని 1 కోటి సభ్యత్వాలు చేసేటువంటి దిశగా కూడా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ఇటు నేతలందరికీ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సో మొత్తానికి ఇక్కడ జరిగినటువంటి ఈరోజు జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 26వ ఆవిర్భావ సమావేశం ఏదైతే ఉందో గ్రాండ్ సక్సెస్ అయినట్లుగా కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తా ఉన్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి ఇటు కేసీఆర్ సభలో మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ పై ఆయన పూర్తిగా కొన్ని కమెంట్స్ చేశారు. ఇటు లోక్సభలో తాము లేని లోటు చాలా క్లియర్ గా కనిపించిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా తదుపరి ఎలక్షన్స్ కి చాలా సిద్ధంగా ఉండే విధంగా రూట్ లెవెల్ నుండి కాన్సన్ట్రేటెడ్ పాలిటిక్స్ చేయబోతున్నట్టుగా అర్థమవుతోంది.